తిరుమల పరకామణి ఉదంతంలో భానుప్రకాష్ రెడ్డి పోరాటం కంటతడి పరిస్థితికి తీసుకొచ్చింది. చాలా ఇంతకుముందే చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. ఇందులో వాస్తవంగా ఇద్దరు చెప్పేది కరెక్ట్గానే అనిపిస్తుంది. ఏది ఫైనల్ అన్నటువంటిది భగవంతుడే చెప్పాలి అన్నది. ఎందుకంటే రవికుమార్ అనేటటువంటి అక్కడ ఉన్నటువంటి జియంగార్ ఆశ్రమం ఎంప్లాయీ $800-900 టోటల్గా దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. అతన్ని విచారించినప్పుడు ఏళ్ల తరబడి చేస్తున్నాను, ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి నేను స్థలాలు భూములు కొనుక్కున్నాను అని చెప్పాడు. అతన్ని ఆ తర్వాతన తీసుకెళ్లారు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలిసి కంటతడి పెట్టడంతో పాటు బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మేము అసలు ఇట్లాంటిది అంగీకరించమంటూ ఆస్తి అంతా మీకే రాసి ఇచ్చేస్తాం, కానీ మమ్మల్ని పరువులు తీయొద్దు అని చెప్పినటువంటి నేపథ్యంలో అతనికి సంబంధించి వదిలిపెట్టేస్తూ అంటే లోక్ అదాలత్లో చేస్తూ అతని దగ్గర ఉన్న 100 కోట్ల ఆస్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి రిజిస్టర్ చేయించారు. అందులో ఏదైతే ఆ 100 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సందర్భంలో దాదాపుగా డబ్బులు ఏదైతే రిజిస్ట్రేషన్కి అయ్యే ఖర్చు ఉందో ఆ ఖర్చుని ఒక మాజీ న్యాయమూర్తి గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు భరించినటువంటి ఇష్యూ కూడా ఉంది. ఇది ఐఏఎస్లు, ఐపీఎస్లు, టీడీపీ పాలక మండలి అందరూ కూర్చుని చేసుకున్నటువంటి నిర్ణయం. లోక్ అదాలత్లో దాంతో ఆ కేసు లేకుండా చేశారు. అయితే ఇప్పుడు ఆ అంశంలో భానుప్రకాష్ కానీ వీళ్ళు అనేది ఏంటంటే అతనికి శిక్ష పడాలి. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్లో ఒక మీటింగ్, ఆ మీటింగ్లో జేడీ లక్ష్మీనారాయణ గారి దగ్గర నుంచి సుబ్రహ్మణ్యం గారి దాకా అందరూ కూడా మాట్లాడితే శిక్ష పడాల్సిందే అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. ఆనాడు వైసీపీ వాళ్ళు మాట్లాడినటువంటి పాయింట్ ఏంటంటే శిక్ష వేస్తే 15 రోజుల నుంచి 6 నెలలకు మించి మ్యాక్సిమం శిక్ష పడదు. అదే ఆస్తులు అతనికి సంబంధించి స్వామివారి డబ్బుల్ని తీసుకెళ్ళి పెట్టాడు కాబట్టి అది ఇట్లా చేసామన్నటువంటిది బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా కాబట్టి. ఇప్పుడు బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన సుబ్రహ్మణ్యం గారు అతనికి శిక్ష పడాలని కోరుకుంటున్నారు. అంటే ఇవాళ మద్దతు ఇచ్చినటువంటి అనేక మంది, రామచంద్రరావు గారు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళే అతనికి శిక్ష పడాలని కోరుకుంటున్నారు. అంటే తద్వారా ఆ ఒత్తిడిని తీసుకురావడంలో సక్సెస్ అయినటువంటి ఆయన ఇప్పుడు భానుప్రకాష్ నన్ను బెదిరిస్తున్నారు, నేను రేపు ఉంటానో లేదో తెలియదు అంటూ కంటతడి పెట్టినటువంటి ఉదంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.